అలాంటి బూతు మాటలు మాట్లాడలా, లేదా ఏ అమ్మాయి గురించి తప్పుగాను మాట్లాడలా. తన ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నటువంటిది గతంలో తను చేసిన ఆరోపణకి రుజువు దొరికింది. ఏకంగా ఆ డేటాని తనని నక్సలైట్ల జాబితాలో చేర్చి ఫోన్ డేటాని తీసుకున్నది. ఇదివరకు మిగతా వాళ్ళ దానికైతే ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆనాడు ఉన్నటువంటి ఎస్ఐబి వచ్చేటప్పటికి ఈయన పేరు కూడా అక్కడ నక్సల్స్ అనుమానితుల పేర్లలో చేర్చి ఈయన ఫోన్ డేటాని అక్కడ సంగ్రహించారు, ఈయన ఫోన్లో మాట్లాడి ఈయన రికార్డు చేశారు అవన్నీ అన్నటువంటి తేలింది. ఆ కాగితమే నిన్న ఆ సాక్ష్యాలు ఆధారాలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటిది. కాబట్టి ఇప్పుడు అది కాస్త సీరియస్ అయింది. అందుకని నేను చివరికి మామూలుగా ఏంటంటే ఈ నక్సలైట్లు వీళ్ళ ట్రాక్ చేసేటటువంటి సందర్భంలో ఫోన్లు వింటారు, కానీ భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారంటే వినరు. కానీ అవి కూడా విన్నారు అన్నటువంటి పాయింటే ఆయన వ్యక్తం చేసింది. దాని మీద నా లీగల్ నోటీస్ ఇస్తాను 2 రోజుల్లో క్షమాపణ చెప్పబోతే, క్షమాపణ చెప్పేది ఏంది అసలు? దీంట్లో లీగల్ నోటీస్ ఇచ్చేది ఏంది? నేను ఇవ్వాలి నీకు? అసలు చేస్తున్నది నువ్వు చేసిన తప్పుల్ని ఎలా కవర్ చేసుకుంటావు అంటూ నిలదీస్తున్న ట్రంప్ ఇటు బండి సంజయ్. రాబోయేటటువంటి రోజుల్లో లీగల్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్యన సాగుతుందే చూడాలి.